అధ్యక్ష ఇవన్నీ కూడా సమాజం చూసింది అధ్యక్ష, సమాజం మాట్లాడుతుంది అధ్యక్ష. అభివృద్ధి 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 అని చెప్పేసి అంటారు అధ్యక్ష. సంక్షేమం అంటున్నారు అధ్యక్ష. సంక్షేమం సంక్షేమం అని చెప్పేసి పదే పదే మాట్లాడుతున్నారు అధ్యక్ష. సంక్షేమానికి మేమే ఉదాహరణ, సంక్షేమానికి మేమే పెద్దపీట, సంక్షేమం అంటేనే మేమంటేనే సంక్షేమం అని చెప్పేసి మాట్లాడుతున్నారు అధ్యక్ష. అధ్యక్ష నిజంగా మీ సంక్షేమాన్ని ప్రజలు విశ్వసిస్తే, మీ సంక్షేమాన్ని ప్రజలు నమ్మితే, మీరు చేస్తున్నటువంటి సంక్షేమాన్ని ప్రజలు 100% గుర్తిస్తే ఎందుకు ఖమ్మంలో ఒక్క సీటుకు పరిమితమయ్యారు, ఎందుకు నల్గొండలో ఒక్క సీటుకు పరిమితమయ్యారు, ఎందుకు వరంగల్లో ఒక్క సీటుకు 2 సీట్లకు పరిమితమయ్యారు, ఎందుకు మహబూబ్నగర్లో 1-2 సీట్లకు పరిమితమయ్యారు, ఎందుకు మిమ్మల్ని ప్రజలు విశ్వసించలేదు? ఇప్పటికైనా గుణపాఠం తీసుకోండి, ఎప్పటికైనా గుణపాఠం తీసుకోండి. అహంకారాన్ని తగ్గించుకొని రియలైజ్ కండి, ప్రజలు క్షమిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. 2 విషయాలు మా ముఖ్యమంత్రి గారిని పట్టుకొని అనేక సందర్భాల్లో నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటారు అధ్యక్ష. అనేక సందర్భాల్లో భాషా పండితులు వాళ్ళు అయినట్టు, యువతలోళ్ళు భాష మార్చుకోవాలన్నట్టు, యువతలోళ్ళు మాట్లాడుతుందే తప్పు, అవతలోళ్ళు మాట్లాడుతుందే సత్యం అన్నట్టు మాట్లాడుతారు అధ్యక్ష. ఈరోజు వారి భాష చెప్పుకుంటూ పోతే, వారి భాషను మీకు ప్రస్తావిస్తే, వారి భాషను ఇక్కడ మీ ముందు పెడితే చరిత్ర మనల్ని క్షమించదని చెప్తా ఉంటా అధ్యక్ష. నేను ఒక సందర్భంలో మా ముఖ్యమంత్రి గారికి మా శ్రీధర్ బాబుని అడిగితే, వారి భాషను మనం అందులో చదవద్దు, వారు చేస్తున్నటువంటి తప్పు మనం చేయొద్దని చెప్పేసి మాకు వారు సూచనలు ఇస్తుంటారు అధ్యక్ష. నిజంగా ముఖ్యమంత్రిని పట్టుకొని ఒక మాజీ శాసనసభ్యుడు, ఒక మాజీ ఎంపీ చెప్పు చూపిస్తూ మాట్లాడటం అంటే ఎంత దుర్మార్గం అధ్యక్ష. ఆనాడు ఉద్యమ నాయకుడిగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రగతి భవన్ బద్దలు కొడతాం, ఆ ప్రగతి భవన్ ప్రజా సంక్షేమ భవన్గా మారుస్తామంటేనే అదేదో తప్పైనట్టు, అదేదో నేరమైనట్టు, దమ్ముందా ఇదా అదా అని చెప్పేసి మాట్లాడారు అధ్యక్ష. ఈరోజు వాళ్ళు మాట్లాడుతుంది ఏంది అధ్యక్ష, వాళ్ళు మాట్లాడుతున్నటువంటి భాష ఏంది అధ్యక్ష. అందుకనే మీ ద్వారా ఇక్కడ ఈ సభ ద్వారా మీ దృష్టికి తీసుకొస్తున్న అధ్యక్ష, ఈ భాష మీద మాట్లాడుతున్నటువంటి మాటల మీద ఏదన్నా ఒక రెవల్యూషనరీ తీసుకొచ్చి ఏదన్నా ఒక చట్టం చేయాలని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. ఈరోజు ఏర్పడినటువంటి ప్రభుత్వం యొక్క ఆకాంక్ష కూడా ఒకటే అధ్యక్ష. ఈ ప్రభుత్వం దళిత పక్షపాతి ప్రభుత్వం, ఈ ప్రభుత్వం గిరిజన పక్షపాత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం మైనార్టీ పక్షపాత ప్రభుత్వం. గత ప్రభుత్వం మైనార్టీ వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం, దళిత వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం, గిరిజన వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం, అనేక వర్గాల అనేక రంగాల విధ్వంసం చేసినటువంటి ప్రభుత్వం అని చెప్పేసి సగర్వంగా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. దానికి ఉదాహరణ ఈరోజు మీకు చెప్తున్నా అధ్యక్ష, ముస్లిం వ్యతిరేకమైనటువంటి